హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు నేను పొద్దున్నే లేచి ఇంటి చుట్టూరా పని చేసేసుకున్నా. అలాగే మాకు పంపు వస్తుంది నీళ్ళు పట్టుకోవడానికి అని చెప్పేసి రోజు పొద్దున్నే లేవాల్సి వస్తుంది. అలాగే పిల్లలకి కూడా లంచ్ బాక్స్ టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి పొద్దున్నే లేసే అలవాటు అండి నాకు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్ కాబట్టి కొంచెం లేట్గానే లేచేదాన్ని, కానీ ఇప్పుడు వేరే స్కూల్లో వేసేసరికి టైం అంతలా సరిపోవట్లేదు. మళ్ళీ అందులో ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి మా బావిలో నీళ్ళు ఎక్కువగా రావట్లేదు, కొన్ని కొన్ని మాత్రమే వస్తున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే మా బావిలో వాటర్ మొత్తము ఆరిపోతాయండి, అస్సలు వాటర్ రావు. ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది నీళ్ళకి. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ఇంకా పొద్దున ఎట్లాగో పంపు వచ్చేసన్నమాట. రోజు ఒక గంట వస్తుంది. ఒకరోజు పొద్దున్న 4 గంటల నుంచి 5 గంటల వరకు వస్తే, ఇంకొక రోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు వస్తుంది. అందుకని చెప్పేసి నేను ముందుగానే లేచి బయట పనులు చేసేసుకున్నాం అనుకోండి, పిల్లలకు కూడా మనము ఫాస్ట్గా పనులు చేసేయచ్చు. అందుకని చెప్పేసి ముందుగా లేచి వాటర్ అయితే పట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు లేస్తారు కదా, మళ్ళీ నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలకి వాటర్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే నేను బకెట్లో వాటర్ వేసేసుకొని బాత్రూంలో పెట్టేసి వస్తా. మాకు ఎక్కడ ట్యాపులు లేవండి, బకెట్స్తో మాత్రమే వాటరు యూజ్ చేసుకోవాలి. ఇంకా బయట పని అంతా చేసేసుకున్న తర్వాత లోపలికి వచ్చేసిన. నైట్ మా ఆయనని ఎగ్స్ తీసుకురమ్మని చెప్పేసిన. ఎగ్ తీసుకొచ్చి డైరెక్ట్గా అలానే పెట్టేసిండండి, ఫ్రిడ్జ్లో సర్దలేదు. అందుకని చెప్పేసి నేను తీసేసి ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్నా. మళ్ళీ పిల్లలు లేసి ఫ్రిడ్జ్ డోర్ అటు ఇటు తీస్తే కింద పడిపోయినాయి అనుకోండి, మొత్తం ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను నీట్గా సర్దేసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజే తోటకూర అయితే తెంపేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పొద్దున అయిందంటే పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికి అప్పటికప్పుడు తోటకూర కట్ చేయాలంటే అంత టైం ఉండదు కదా. అందుకని చెప్పేసి ముందు రోజే తోటకూరని నీట్గా చుంచేసుకొని వాటర్లో కడిగేసుకున్నా. చలికాలమే కాబట్టి అంత పాడవదు. కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ముందుగా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, తోటకూర కూడా కట్ చేసేసుకుంటున్నా. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న తోటకూరను పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అలాగే కొంచెం చింతపండును వేసేసుకొని మళ్ళీ మిగిలిన తోటకూర అంతా గిన్నెలో పెట్టేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని తోటకూరను ఉడికిచ్చేసుకొని కూర వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా మమ్మీ మాకు ఈ విధంగా తోటకూర వండి లంచ్ బాక్స్లోకి పెట్టించేదండి. టేస్ట్ అయితే చాలా బాగుండేది. నాకు చాలా ఇష్టము ఈ తోటకూరని ఈ విధంగా ఉడికిచ్చేసుకొని వండుకుంటే. నేను తోటకూరని 2-3 రకాలుగా వండుతానండి. ఎలా వండినా సరే నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. ఇలా మనం కట్ చేసుకున్న తోటకూరని స్టవ్ పైన పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ గిన్నె పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తోటకూర ఉడికేంత లోపుగా ఇక్కడ బోలు తోమేసుకొని బట్టలు పిండేసుకుంటా. నేను ఇక్కడ బోలు తోమి బట్టలు పిండేసుకున్నాను అండి. వచ్చేవారికి తోటకూర విధంగా మంచిగా దగ్గరగా ఉడికిపోయింది. ఇట్లా నీళ్ళు లేకుండా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 7:30 అవుతుందండి. నా పనులన్నీ అయిపోయినాయి. ఇక్కడ మా చిన్న పాపనైతే లేపుతున్నా నేను, టైం అవుతుందని. ఇక్కడ మా పెద్ద పాపనైతే లేచి బ్రష్ చేసుకొని పాలైతే తాగుతుంది. మా చిన్న పాపని కొంచెం స్కూల్కి వెళ్ళేటప్పుడు లేపితే అస్సలు లేవదండి, కొంచెం సతాయించుకుంటుంది మార్నింగ్ లేవడానికి. ఇక తను పాలు తాగుతుంది కదా అని చెప్పేసి లేచి బ్రష్ చేసుకోమని చెప్పేసరికి ఇంకా తను కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా టైం అవుతుంది, టైం లేదని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా ఉప్మా వేసేసి పక్కన పెట్టేసిన. ఇంకా జుట్టు వేసేసిన తర్వాత ఉప్మా తినిపిస్తే పని అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మా పెద్ద పాపకి జుట్టు వేయాలండి. తనైతే అస్సలు టైం అనేది కరెక్ట్గా ఫాలో అవుతుంది. స్కూల్కి అస్సలు లేట్ కానిచ్చుకోదండి. తొందరగా రెడీ అయ్యి టైంకి వెళ్ళిపోవాలని చెప్పేసి తను ఎప్పటికంటూనే ఉంటుంది. కొంచెం టైం అటు ఇటు అయినా మా చిన్న పాప ఆగుతుందేమో, కానీ మా పెద్ద పాపనైతే అస్సలు ఆగదు. టైం చూసుకుంటూనే ఉంటుంది 10 నిమిషాలకు ఒకసారి. ఇక్కడ తనకైతే జుట్లు వేసిన, ఇప్పుడు మా చిన్న పాపకి జుట్టు వేస్తున్నా. తనకు కూడా జుట్టు వేసాను అనుకోండి, వాళ్ళిద్దరూ రెడీ అయ్యేంత లోపుగా నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తా.
ఇక్కడ నేను బాక్స్లోకి ముందుగానే అన్నం బాగా వేడిగా ఉందని ప్లేట్లో వేసి చల్లార్చుకున్నా. ఎప్పుడు మనం బాక్స్ పెట్టినా సరే అన్నం చల్లార్చుకొని బాక్స్లో పెడితే మనకి బాక్స్లో అన్నం తినడానికి బాగుంటుందండి. లేకపోతే వేడివేడిగా పెట్టేసామనుకోండి ఆ వేడి ఆవిర్లు అనేది లంచ్ బాక్స్లోకి వచ్చేసి పిల్లలంతా ఇష్టంగా తినరు. అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్లేట్లోకి అన్నం వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే నేను బాక్స్లోకి పెట్టేస్తా. ఇట్లా పిల్లలకి బాక్స్ పెట్టేసిన తర్వాత నేను ఆల్రెడీ తోటకూరనైతే పోపు వేసేసుకున్నా. పోపు వేసిన తర్వాత బాక్స్లో పెట్టేసుకున్నా. మనం తోటకూరను ఏం లేదండి, మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయేంత వరకు దగ్గరగా ఉడికించుకున్న తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి వెల్లుల్లిపాయలని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న తోటకూరను వేసేసుకుంటే మనకు తోటకూర రెడీ అయిపోతుంది. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, మరీ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఇక్కడ నేను ఉప్మా చేసినా కానీ ఇంకా చల్లారలేదనమాట. ఇంకా టైం లేదని చెప్పేసి ఉప్మా నేనే పిల్లలకు తినిపిస్తున్నా. నేను తినిపిస్తే కొంచెం ఫాస్ట్గా తింటారండి పిల్లలు. ఈ సంక్రాంతి ముందు నుంచి నాకు హెల్త్ అంతా బాగాలేక పాపం పిల్లలే రోజు తింటారు. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి నేనే తినిపిస్తున్నా. ఎప్పటికీ మా పిల్లలకి వీలైనంత వరకు ఎక్కువగా నేనే తినిపిస్తానని, నేను తినిపిస్తేనే వాళ్ళు కడుపు నిండా తింటారనమాట. అదే వాళ్ళని తినమని ఇచ్చేస్తాను అనుకోండి అసలు సరిగా తినరు, ఇంకా వదిలేస్తారనమాట. అందుకని చెప్పేసి కొంచెం టైం లేట్ అయినా సరే నా పనులన్నీ పక్కన పెట్టేసుకొని పిల్లలకి తినిపించడం నాకు అలవాటు. ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. పిల్లలు రెడీ అయ్యే గ్యాప్లో మా ఆయనకు కూడా నేను టీ పెట్టేసి అందులో కొన్ని సకినాలు వేసి ఇచ్చేసిన. ఈ సకినాలు అయిపోయేంత వరకు మా ఆయనకు అదే టిఫిన్ అండి. ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేసినా కూడా అంత ఇష్టంగా తినరు. ఓన్లీ పిల్లల కోసం మాత్రమే టిఫిన్ చేయాల్సి వస్తుంది. పిల్లలైతే కొన్ని రోజులు మాత్రమే అప్పాలంత ఇంట్రెస్ట్గా తిన్నారు, కానీ ఆ తర్వాత అసలు తినట్లేదు. అందుకని చెప్పేసి నేను టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నిన్న నైటు మా ఆయన మా చిన్న పాప కోసము స్వీట్ తీసుకొచ్చిండండి. తనకి చాలా ఇష్టమైన స్వీటు డ్రై ఫ్రూట్ హల్వా. తనైతే ఈ స్వీట్ని చాలా ఇష్టంగా తింటారండి. మమ్మీ ఇంకా 5 minutes టైం ఉంది కదా, నేను హల్వా తిననా అని చెప్పేసి అడుగుతుంది. సరే తినలే అని చెప్పేసిన. ఆ 5 minutes టైంలో తను హల్వా తెచ్చేసుకొని తింటుంది. మీకు చూపిస్తుంది నా ఫేవరెట్ స్వీట్ అని. అంతేనండి, ఈ రోజుతో ఈ వీడియోని కంప్లీట్ చేసుకుందాము. మరి మీకు ఎక్కువగా చూపిస్తే బోర్ వచ్చేస్తుందేమో. ఎనీవేనండి, నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.